పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది. ప్రెగ్నెన్సీ కిట్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడైతే రంజిత్కి పిలిపించి రంజిత్కి అయితే సర్ప్రైజ్ షాక్ ఇద్దాం. ఓకేనా? ఏం చెప్పాలి అర్థమైతలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్. రేపు అయితే మాది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. సో నేను రంజిత్కి అయితే ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. అంటే అది ప్రాంక్ కాదు, నిజంగా ప్రామిస్ చెప్తున్నా. అది ప్రాంక్ అయితే కాదు, రియల్గానే చెప్తున్నా. ఎందుకంటే నేను పీరియడ్ స్కిప్ అయ్యి ఒక 10 days అవుతుంది. టెస్ట్ చేసుకుందాం అనుకున్నా కానీ యానివర్సరీ రోజే టెస్ట్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది కదా, ఒక మెమరీ ఉంటుంది ఒకవేళ పాజిటివ్ వస్తాయని చెప్పి. ఇంకా నేనైతే రేపు టెస్ట్ చేసుకుంటా. టెస్ట్ చేసిన తర్వాత రంజిత్ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. అంటే రంజిత్ అయినా ఇంకా ఇక్కడ అత్తమ్మ వాళ్ళైనా అందరైనా 1 year కాగానే ఇంకా సెకండ్ బేబీ అని అన్నారు. కానీ వాళ్ళు అనడం దానికంటే నాకేందంటే నా పిల్ల అంటే నా పాప కొంచెం నా చేయికి రావాలి, నేను కొంచెం ఓకే, నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి ఓకే ఉంటా అని చెప్పి నాకు అనిపించినప్పుడే నేను రెడీ అయినా. సో అట్లా అని చెప్పి 10 days స్కిప్ అయినా. చూడాలి ఇంకా అది పాజిటివ్ వస్తుందా లేదా. ఎందుకంటే ఇప్పుడు తొందరగా అనేస్తే కూడా నెక్స్ట్ నేను జాబ్ చేయడానికి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. లేకపోతే ఇంకొక 3 years 4 years గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయితే జాబ్లో మళ్ళీ మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది. మళ్ళీ లీవ్స్ అవన్నీ ఉంటాయి. అట్లా కాకుండా ఇంకా పాపకి ఇప్పుడు సెకండ్ వచ్చే వాళ్ళకు కూడా 2 years గ్యాప్ వస్తుంది ఎట్లయినా కూడా. సో ఇక అప్పటి వరకు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను మంచిగా ప్రశాంతంగా జాబ్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు పెరుగుతూ ఉంటారు, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, నేను మంచిగా జాబ్ చేసుకుంటా. నా పని నాకు ఉంటుంది, రంజిత్ పని రంజిత్కి ఉంటుంది. పోదాం నాడు షాపింగ్కి. మొన్నేమన్నా షాపింగ్ ఇట్లా ఏమద్దు, శారీస్ ఉన్నాయి, కట్నం కచ్చిన శారీస్ ఉన్నాయి, వేసుకుంటా కదా. అది మొన్న నిన్న కాదు. నువ్వు మోపుకి వచ్చినాక ఎందుకు చెప్తావు చెప్పు. మోపుకి వచ్చినాక అట్లా అని కాదు, నా మైండ్ ఎట్లుంటే అట్లా నడుస్తా. నాకు అప్పుడు చీర వద్దనిపించింది, ఎందుకంటే ఉన్న చీరలే కుట్టించుకోలేము, వేస్ట్ అవుతాయి అని చెప్పి కుట్టించుకుందాం అనుకున్నా. కానీ నాకు ఇప్పుడు షాపింగ్ చేయబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఏమన్నా పోదామంటావా? పోదాం, తప్పదు. షాపింగ్ చేయక 4 నెలలు కాదు, పాప బర్త్డేకి చేసినాం. ఎప్పుడు సెప్టెంబర్. పాప బర్త్డేకి చేసినాం, అప్పుడు చేసినాం, ఇప్పుడు చేసినాం కాదు. ఇప్పుడు శారీస్ డ్రెస్సులు అన్నీ ఉన్న తర్వాత చేయాల్సిన అవసరమే ఉండదు. అవి ఎన్ని సంవత్సరాలకు ఉంటే అన్ని సంవత్సరాలు చేయాల్సిన అవసరమే ఉండదు. గుర్తు పెట్టుకున్నా కదా. అంటే నెలకొకసారి 2 నెలలకు ఒకసారి వారానికి ఒకసారి చేయాలని ఏం రూల్ లేదు కదా. షాపింగ్ అయితే మనం బట్టలు లేకపోతే షాపింగ్ చేయాలి. ఏదైనా పండాలు ఉన్నప్పుడు పండాల కోసం ఉన్నాయంటే డ్రెస్సులు ఉన్నాయంటే అవి అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే లేకపోతే పోయి కొనుక్కొచ్చుకోవాలి. స్కూల్లో నువ్వేమన్నా స్కూల్ లీడరా? ఎందుకు స్పీచెస్ అనే ఉన్నావు కంటిన్యూస్గా. అట్లా నిజమా కాదా చెప్పు. వట్టి పైసలు ఖర్చు పెట్టదు కదా. ఖర్చు నేను ఎప్పుడన్నా నీకు అడిగినా 2000 3000 చీర ఏమో అడగలే నేను. నాకు 100 రూపాయల చీరైనా పర్లేదు కానీ అది నాకు నచ్చితే చాలు. అట్లా కదే నువ్వు ఖర్చు పెడతావని చెప్పి నేను అంటలేను. కానీ ఏంటంటే వట్టిగా ఉన్నప్పుడు అవే కట్టాలి. అది పాత అయిన తర్వాత కొత్త తీసుకోవాలి. కానీ ఏంటంటే అవి ఉన్నప్పుడు ఇంకా కొత్త తీసుకున్నాం అనుకో అవే మూల పడిపోతాయి. అట్లా పాపం నీ బర్త్డేకి నేను పైసలు జమేసుకొని మరి నేను కొనిచ్చినా, నువ్వు నాకు కొనిస్తలేవు. పోదామంటున్నానే నేను ఏమంటున్నా. మళ్ళీ పోదామన్న తర్వాత ఈ స్పీచ్ అంతా వినా నేను. సరే నడుపో పోదామా? నడు పాపని అత్తమ్మకి ఇచ్చేసి అర్ధగంటలో పోయి రావాలి. సరే. అక్కడికి వెళ్ళిన తర్వాత టాబ్లెట్ తెచ్చుకుంటా అని చెప్పి మెడికల్ షాప్ పోయి ప్రెగ్నెన్సీ కిట్ అయితే తీసుకున్నా. అన్న ఒక ప్రెగ్నెన్సీ కిట్ ఇవ్వవా? కాదే సారీగా ఉంటాను కానీ ఇంట్రెస్ట్ లేదా? ఊక కట్టి బోరు కొట్టింది ఎట్లా? ఆయన ఇవి కొన్ని తీసుకుంటే మంచిది కదా, అప్పుడప్పుడు వేసుకోవాలి. రంజిత్కి తెలియకుండా అయితే నేనైతే ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చి దాచిపెట్టుకున్నా. రేపు మార్నింగ్ రంజిత్ లేవక ముందుకే నేనైతే టెస్ట్ చేసుకుంటా. ఒకవేళ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందో చూద్దాం. The next day. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టెస్ట్ చేసుకుంటా అన్నా కదా, అందుకనే ఎర్లీ మార్నింగ్ టెస్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే మార్నింగ్ టెస్ట్ చేసుకుంటేనే క్లియరెన్స్ వస్తుంది మంచిగా. రంజిత్ అయితే పడుకున్నాడు, తను లేవడానికి అయితే ఇంకొక గంట పడుతుంది.
తను లేచేలోపు తనకైతే సర్ప్రైజ్ ఇస్తా. అంటే ఫస్ట్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా నేను మీకు చూపించిన తర్వాతనే రంజిత్కి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తా. చూద్దాం ఇంకా పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా. టెస్ట్ చేసుకుంటా అని చెప్పినా కదా, టెస్ట్ అయితే చేసుకున్నా. ఏమొచ్చిందో మీరే చూడండి, అది పాజిటివా నెగిటివా అనేది. పాజిటివ్ వచ్చింది. అంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లాన్ చేసిన వెంటనే కన్సీవ్ అవుతా అని చెప్పి. కొంతమందికి ఉంటుంది సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా కూడా, ప్లాన్ చేసినా కూడా కొంతమందికి అంత తొందరగా కాదు. నాది దేవుని దయ వల్ల ఫస్ట్ది కూడా తొందరనే అయింది. ఇప్పుడు సెకండ్ది కూడా మేము ప్లాన్ చేసినాకనే మంచిగా తొందరనే అయింది. అంటే నాకు స్టార్టింగ్లో భయం ఉండే ప్రెగ్నెన్సీ జల్దీ కాకపోతే. అంటే మా ఫ్యామిలీలో ఒకరికి లేట్ అయింది అన్నట్టు ప్రెగ్నెన్సీ. వాళ్ళ సార్లు నాకు పడ్డదేమో, ఒకవేళ నేను మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ కాకపోతే నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొడతారేమో అని చెప్పి టెన్షన్ ఉండే. ఎందుకంటే నేను తిన్న ఫుడ్ అలాంటిది అక్కడ, అందుకనే భయం ఉండే. కానీ దేవుని దయ వల్ల నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ జల్దీ అందింది, పాప పుట్టింది. ఇప్పుడు సెకండ్ది కూడా మేము ప్లాన్ చేసిన తర్వాత ఎట్లయితే ప్లాన్ చేసినామో దానికి పాజిటివ్ వచ్చింది. అదైతే ఇంకా హ్యాపీగా ఉంది. మీకు అనుకోవచ్చు అంటే ఎందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అంటే ఎందుకు ఇంత ఓవర్గా ఎగ్జైట్మెంట్ అవుతున్నావు అని చెప్పి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా అది నా పాపలే, అంటే నా వాళ్ళే కాబట్టి అది ఎగ్జైట్మెంట్ అనేది నాకు ఉంటుంది. ఇద్దరనే కాదు 10 మంది పుట్టినా కూడా ఆ ఫీలింగ్, ఆ తల్లి అవుతున్న ఫీలింగ్ అవన్నీ అట్లనే ఉంటాయి. అవి మాత్రం ఎక్కడికి పోవు. ఇప్పుడైతే పాజిటివ్ వచ్చింది కాబట్టి రంజిత్కి ఎట్లా తనకి చెప్పాలా అనేది ఇంకా ఆలోచించాలి. మరి డైరెక్ట్ వెళ్ళి చెప్పాలా లేకపోతే దేంట్లో అనేది నాకు అర్థమవుతలే. అది నేను ఆలోచించిన తర్వాత మళ్ళీ వీడియో పెడతా. ఇంకేంది, మా పాపకైతే ఒక బేబీ బ్రదర్ అన్న బేబీ సిస్టర్ అన్న వస్తారు తొందరలో. ఇంకా వాళ్ళిద్దరితో కూడా మేము మంచిగా వీడియో చేస్తాం. యానివర్సరీకి ఏ గుడికోవాలని చెప్పి బాగా కన్ఫ్యూజన్లో ఉండే. కానీ మేము ఎక్కడికి పోకుండా కానీ దేవుడే మా ఇంటికి వచ్చింది. చూడరి ఇయ్యలే, ఇంకా ఇయ్యలేము, ఇంకా తలకి ఊపలే. ఆ తల్లి ఏంది, ఆల్రెడీ సమ్మక్క సారక జాతర వస్తుంది కదా, ఇంటికాడ ఎందుకు మొక్కుతారు అంటే ఎదురు బోనాలు అంటారు. అది సమ్మక్క సారక తల్లి ఉన్న వాళ్ళందరికీ వెళ్తుంది ఎదురు బోనాలు అని చెప్పి. ఆ అమ్మవారే ఈరోజు మా ఇంటికి వచ్చింది. యాక్చువల్లీ మేము బుధవారం నాడు మొక్కుదాం అనుకున్నాం. కానీ ఏంటంటే అమ్మ మళ్ళీ అందరికీ మార్నింగే చెప్పినారు ఈరోజు సమ్మక్క సారకని మొక్కుదాం, అందరు రెడీగారు అని చెప్పి. సో అందరం రెడీ అయిపోయినాం. ఎట్లా ఇగో మా షాపింగ్ అయితే ఇది నిన్న చేసిన షాపింగ్, ముగ్గురు మ్యాచింగ్ అన్నట్టు. ఇది నార్మల్ డ్రెస్, అది ఏమంటారు కార్డ్ సెట్ అట, అదేం సెట్ నాకు తెలియదు. ఇది ఒకటి టీ షర్ట్లు తెలుసు అంతే నాకు. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి పోవాలి. అక్కడికి ఎందుకు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి నాకు చెప్తా. అమ్మ బంగారం అని ఎందుకు అంటారు అమ్మ? అది సమ్మక్క సారక్క బంగారం అంటారు అన్నట్టు. అంటే అట్లనే పేరు పోయింది. బెల్లంకి ఏ గుడి కాడ వంచినా అట్లనే అంటారు. అంతేనా? నీకు తెలుసా అమ్మమ్మ బంగారం అని ఎందుకు అంటారు అంటున్నా? అంటే బెల్లం అంటే బంగారం అంటారు. అదే ఎందుకంటారు అంటున్నానే. ఎందుకంటారు బంగారాన్ని బెల్లం అని? దేవుని మొక్కుతున్నాం బంగారంతో మంచిగా ఎందుకంటారంటే ఇప్పుడు బంగారం, నిజమైన బంగారం దేవులకు అలాగే మందికి వంచాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మొత్తం ₹1,00,000 లక్ష రూపాయలు కాదు. నీ ఎత్తు బంగారం మంచాలంటే ఎంత అవుతుంది? దాదాపు కోట్లు కావాలి. అది మనసులో బాధ పెట్టుడు ఎందుకు అని చెప్పి ఈ విధంగా బంగారం అంటే పంచేటట్టు చేసింది అన్నట్టు. ఈ బెల్లాన్నే బంగారం అనేటట్టు అందరి మనసులో ఇదే బంగారం అన్నట్టు నిలిచిపోవాలని చెప్పి ఎప్పటి కాలం నుండో అట్లా చేసిందని నాకు అర్థమైంది. అంతే అంటే మాట. మాకు ఏదైనా స్పెషల్ డే ఉంటే ఎన్ని గుడులు తిరిగినా కానీ లాస్ట్కి అయితే ఈ గుడికి రాక తప్పం. ఎందుకంటే మా బతుకులని కాపాడే దేవుడు ఈ దేవుడే అనిపిస్తుంది. అంటే అందరు దేవుళ్ళు కాపాడతారు కానీ ఈ దేవుని పైన ఎక్కువ నమ్మకం.
మాకు ఏదన్నా హ్యాపీనెస్ అనే కాదు, ఏదన్నా స్పెషల్ డే అనే కాదు, ఏదన్నా బాధ వచ్చినప్పుడు కూడా, ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా ఈ దేవుని దగ్గరికి వచ్చి ఈ దేవుని దర్శనం చేసుకోకుండా ఇక్కడికి వచ్చి ఇట్లా కూకొని కొద్దిగా ఇట్లా కళ్ళు మూసుకొని దేవుని తలుసుకుంటే చాలు ఆ బాధలన్నీ వేనట్టు అనిపిస్తుంది. అంత నమ్మకం ఈ దేవుడు అంటే. రంజిత్కి ఎట్లా సర్ప్రైజ్ చేయాలా అని చెప్పి ఆలోచించిన. ఎట్లా అంటే ఈ కిట్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తా అంటే సాయంత్రం కేక్ తెప్పించి అందులో పెట్టమని చెప్తా. అంటే మీరు అనుకోవచ్చు ఇందులో యూరిన్ ఉంటుంది అట్లా దీన్ని పెడతాం అని చెప్పి, అట్లా అనే డైరెక్ట్ ఇట్లనే పెట్టా. నాకు కూడా కొంచెం తెలివి ఉంది. మొత్తం కవర్ అంతా మంచిగా రోల్ చేసి ఇట్లా మొత్తం పెట్టి గణేష్కి ఇచ్చి గణేష్ తోటి కేక్లో పెట్టమని చెప్తా. ఈ విషయం గణేష్ కూడా చెప్పా. డైరెక్ట్ రంజిత్ కట్ చేయగానే ఇందులో నుంచి ఏముంది బాంబు వెళ్ళిందా అని చెప్పి షాక్ అయిపోవాలి. చూద్దాం రంజిత్ రియాక్షన్ ఎట్లుంటుందో. గని కొరుట్లోకి వెళ్ళి కేక్ తీసుకురావా? ఎందుకు లేదు నేను పైసలు ఇస్తా, తీసుకొని రా. ఇంకా సరే తీసుకురా, నేను పైసలు ఇస్తా. కానీ ఇగో ఇది ఆ కేక్లో పెట్టాలి చూడు. ఇది మీ అన్నకు ఒక సర్ప్రైజ్. సో దీన్ని మధ్యలో కేక్లో పెట్టి తీసుకురా. ఓపెన్ చేయొద్దు, ఓపెన్ చేస్తే సర్ప్రైజ్ అనేది పోతుంది. అస్సలు ఓపెన్ చేయొద్దు సరేనా? నువ్వు చూడొద్దనే కదా, అది ఎవరు చూడొద్దు. తర్వాత మీ అన్ననే ఫస్ట్ చూడాలి. మా బుజ్జి బంగారం కదా, పో. అవసరం పడ్డదని అట్లా ఏమి ఉండవు. అది అస్సలు ఓపెన్ చేయొద్దు, కేక్లో పెట్టు సరేనా? పెట్టుకొని తీసుకురా. ఇంకేంది రాత్రి వరకు, ఇక రాత్రే కట్ చేస్తాం మనం. ఇంకోటి ఏం తెలుసా, అది పెట్టేటప్పుడు టేకులు తీసుకుంటా. అంటే టేక్స్ అంటే వీడియో, చిన్న చిన్న క్లిప్స్ వీడియో తీసుకుంటా సరేనా? చెప్పకు, మీ అన్నయ్య చెప్పినావు అనుకో, పొద్దున ఇక డోర్ పెడతా, డోర్ తీయనమాట నీ రూమ్ది సరేనా? చూసినావా ఎవరు కూడా లేరు. ఎందుకు లేరు చెప్పు? కాదే, మన యానివర్సరీ అని చెప్పి మనకు డిస్టర్బ్ ఉండద్దు అని చెప్పి ఒక్కలం కూడా ఉంచలేదు. మొత్తం కొనేసినది అంతా. గంట సేపు చూస్తావా చెప్పు జల్లి. ఇవి ఏం తిందామా అని చూస్తున్నా. నీకేం తినాలనిపిస్తే నువ్వు అప్పుడు అన్నావు, నెల నుండి అడుగుతున్నాను. నెల నుండి ప్రిపేర్ కావాలా కదా ఏం తినాలని. చెప్పు, ఎంతసేపు నిల్చుంటావు బ్రో? ఇది చూసిరా ఏం చేసిందో. నేను ఎట్లా హైదరాబాద్లో ఉంటలేను, కానీ నా స్పెషల్ డే నాడు హైదరాబాద్ ఫుడ్ తినాలని చెప్పి హైదరాబాద్ చికెన్ చెప్పుకొని. తెలివి మంచిగా ఉంది. ఎట్లా మరి హైదరాబాద్ లెక్క ఉందా? ఇది ఒక్కటే నాకు మంచిగా అనిపిస్తుంది. అంతేనా? అంటే హైదరాబాదీ కర్రీ అని ఉంది పేరు, అక్కడ పంజాబీ కర్రీ అని ఉంటుంది. అక్కడ టేస్ట్ ఇక్కడ టేస్ట్ మస్తు ఉంది. హ్యాపీయా మరి? చాలా నోరు అనేది రుచి కొట్టింది. అంటే ఇట్లా పడుకున్న ప్రాణం లేచి వస్తుంది అంటారు కదా, అట్లుంది. గణేష్ అయితే కేక్ తీసుకొచ్చిండు చూడండి. ప్రెగ్నెన్సీ కిట్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడైతే రంజిత్కి పిలిపించి రంజిత్కి అయితే సర్ప్రైజ్ షాక్ ఇద్దాం ఓకేనా? ఇదంతా క్లీన్ చేపియని అన్నా కానీ అది అంత సడన్గా రాదంట. అంటే తొందరగా అయితే క్లీన్ చేయలేరంట. ఇంకా సరేలే, ఒకవేళ రంజిత్ గుర్తుపట్టినా కూడా వచ్చేదారిలో ఎక్కడన్నా చిడ్చిడ్ అయిపోయింది అని అనుకుంటాడని ఏం కాదులే అని చెప్పిన. ఇప్పుడైతే రంజిత్ని అయితే పిలుద్దాం ఓకేనా? నేనే అంటే నేను తెప్పించిన నీ కోసం. ఎక్కడి నుంచి అంటే కేక్ షాప్ నుంచి. అవును కత్తియలడా మరి ఇక్కడ పైన పోతుందా? అందరు వస్తారు అక్కడికి. వస్తారు కానీ కొయ్యి నీకు ఒక సర్ప్రైజ్. కేక్ కోసంలో సర్ప్రైజ్ ఏముంటుంది కోసలో తెలుస్తుంది. ఇక్కడ వీడియో పెట్టినా చూడు. సో నేనైతే రంజిత్ సర్ప్రైజ్ అయినా ఇద్దరం కోసడు తప్పు, అర్థమైందా? తప్పే పెద్ద తప్పే తెలుసు కానీ కొయ్యాలి. ఏంటి నా బర్త్డేనా ఏమన్నా నువ్వు నాకు సర్ప్రైజ్ ఇద్దానికి? మనది ఏమంటారు యానివర్సరీ కాబట్టి అందరి అక్కడ పైన కోసి అందరి దీవెనలు తీసుకున్నాం, అర్థమైంది? అవును దీవెనలు అవన్నీ తీసుకుంటాం, బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకుంటాం. కానీ నాకు ఉంటుంది కదా ఒక వైఫ్గా నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి అట్లా. దీనికైతే ఏం సర్ప్రైజ్ అనిపిస్తలే. కేక్ అయితే కేక్ మస్తు కోసినావు కానీ నేను తెప్పించా కోసినావా?
కోసినావా నేను తెప్పిస్తే బర్త్డేకి ఒకసారి తెప్పించినట్టున్నావు ఇప్పుడు. మరి సెకండ్ అనుకో ఇప్పుడు ఏంది ఇదా కోద్దామా? కొయ్యాలి. అన్నోళ్ళు మళ్ళీ తెస్తున్నారు. బట్ ఇది ఎందుకు ఇచ్చేది? ఇది వేస్ట్, అది వేస్ట్. వేస్ట్ ఎందుకు? తినడంలో మేము ఇంట్లో ఎంతమంది ఉంటే నా ఒక్కనే కాదురా, నేను ఒక్కనే పెళ్లి చేసుకున్నా. నన్ను నేనే చేసుకున్నానా పెళ్లి? పట్టుకోను కేక్ ఎట్లా వస్తావు, అది ఎట్లా కొట్టుకుంటా? అంటే నువ్వు నన్ను భరిస్తున్నావు మంచిగా, నువ్వు నన్ను భరించినందుకు నీకు ఒక అచీవ్మెంట్ అన్నట్టు. పెట్టు పట్టు, అది పట్టు. హ్యాపీ యానివర్సరీ టు యూ. దీని మీద పడుతుంది, దీని మీద పడుతుంది. ఆ ముక్కలు ఎందుకు కట్ చేస్తున్నావు? ఇటు సైడ్ కట్ చేయి, నాకు పీస్ కావాలి. మొత్తం కేక్ ఒకటి పట్టు. ఓలేనా గీ ముంగనే కట్ చేస్తారు, ఇంకెక్కడ కట్ చేస్తారు? పక్కన కట్ చేయాలి. దేవుడా ఇదే నాకు ఈ పీస్ కావాలి. నేను అంతా క్లీన్ చేస్తాను మళ్ళా. గట్టినే కట్ చేయి, గట్టిగా రావాలి. ఏడాచ్చింది మొత్తం కవర్ పెట్టిండు ఒకడు. ఆడబెట్టా షాప్ పెట్టా లంచ్ వరకు ఉంటుంది అట్లా. మరి కవర్ ఎందుకు వస్తుంది? కవర్ అంటే నువ్వు ఓపెన్ చేయాలి. కవర్లో ఏమి ఇచ్చిండో ఎవరు తెలుసు? గాడ ఎందుకు ఇస్తాడు? నేను పెట్టించిన చూడు. మరి చెప్పచ్చు, ఆయన గట్ట తిట్టిపించుకుంటావు. గీను మరి ఆయన పక్క ఇప్పుడు ఆయన దగ్గర పోయి ఆగమని చేస్తుంది తెలుసా? నీ మూతికి ప్లాస్టర్ వేయాలి. ఎందుకు? మ్యాటర్ మొత్తం విన్నాడు ఫ్రెండ్స్. కాదు, ఏది పడితే అది వాగుతాడు. కాదు ఒక మాట, దేంట్లో తినేదాంట్లైనా దేని దాంట్లైనా ఇట్లా కొనుకొచ్చింది ఏమన్నా ఉంటే ఓలకైనా కోపం వస్తుంది. అర్థమైందా? అరే ఇది అని అనాలి. అది ఇక చిన్నప్పటి నుండి ఇక అట్లా అలవాటు అయిపోయినాయి కదా. సరే ఇదైతే పక్కన పెట్టు. ఆడైతే చిన్న తిట్లు తినబోతుండే ఇప్పుడు. ఏమైంది? పడుకో. ఈ కథలు నా దగ్గర మస్తు చేసినాయి. పడుకో. మొన్న వాళ్ళు పట్టుకొచ్చి ప్రెగ్నెంట్ అయినా కథలు చేసింది. ఇప్పుడు గవి నడే పిచ్చా. ఒక్కసారి నేను అబద్ధం ప్రాంక్ చేస్తాను, ఊకే చెయ్యా. అప్పుడు చేసినప్పుడు అర్థమైపోయి. అరే నిజంగానే ఎందుకు? నేను ఒక్కసారి ఇగో నేను చేస్తే ఒక్కసారి చేస్తా. ఊకే చేయాలంటే నాకు మనసు ఒప్పదు. ఈ కొత్తగా ఉంది. ఎవరైనా ప్రెగ్నెంట్ అయినా అంటే హస్బెండ్ ఎత్తుకొని గిరగిర తిప్పుతారే, కానీ గిరగిర తెంపేది మొన్న నాకు అర్థమైపోయింది. అందుకే ప్రాంకులు చేయొద్దు. ప్రాంకులు చేస్తే రియాలిటీ ఏదో రీల్ ఏదో అర్థం కాదు. గిట్లనే ఉండదు ఇప్పుడు నా పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పుకోవాలి. నిజమా? ప్రామ్ నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు. నా మీద ఒట్టు. నిజమే, నిజం. ఇప్పుడు ఒట్టేసినా మళ్ళీ కథ చేయకు, మళ్ళీ పిచ్చి పిచ్చి కథలు ప్రాంక్ బ్రీక్ అన్నా. ప్రాంక్ అయితే చెప్పు తీసుకుని కొట్టున్నాను చెప్పాను. కొట్టు ఉరికిచ్చి కొట్టు మా ఇంటి దాకా. నిజంగా? నిజం చెప్పి. అరే నిజమేనా అంటే మరి ఇంతసేపు నేను ర్యాక్ చేయ మ్యాటర్ని. నా మీద అంటే అనివర్సరీ రోజు నా మీద ప్రామిస్ అంటే పక్కనే ఉంటుంది. ఏం చెప్పాలి అర్థం అవుతలే. సెకండ్ టైం డాడీ అయ్యిండు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సేమ్ టు. ఎట్లా అనిపించింది సర్ప్రైజ్? ఎట్లా అనిపించింది సర్ప్రైజ్? కిరాకు మంచిదా? ఎప్పుడు చెక్ చేసుకున్నావు? నీకు తెలియకుండా మార్నింగ్ ఇలా మార్నింగ్ చేసుకున్నావా? మరి నీకు ఇది ఎక్కడిది? నేనేనా తెలియదు. నాకు తెప్పించుకోవడానికి మనుషులు లేరా, ఎవ్వరు లేరా? ఎట్లయినా వచ్చి ఇప్పుడు సిస్టర్స్ ఉన్నారు, మా వాళ్ళు ఎవరైనా పోయి పట్టుకొని వస్తారు. వాళ్ళు షాప్కి వెళ్ళినప్పుడు పట్టుకురండి అంటే పట్టుకొస్తారు. లవ్ యూ బేబీ, లవ్ యూ. ఇది పెళ్లి కాకముందు మస్తు టెన్షన్ పడ్డది. ప్రెగ్నెంట్ అయితే నన్ను వెళ్ళగొడతారేమో అంటే. మా మమ్మీకి పెళ్ళైన 5 yearsకి మా అన్న పుట్టిండు. అట్లా ఒకవేళ ఇట్లా ఉంటది కదా, సాల్ మమ్మీ సాల్ అయినా ఇంకా వేరే వాళ్ళు అట్లా నాకు పుడతారా లేట్ అనుకున్నా కానీ నాకు తొందర కాదే. ఇప్పుడు నాకు ఈ సంతోషం అవుతలేదు. అవుతుందంటే కాదు డాన్స్ చేసుడు కాదు, పోయి అమ్మ నాన్నకు
చెప్పాలి, అలాగే రాధ మమ్మీకి చెప్పాలి. చెప్దాం. కానీ నిజంగా వాళ్ళకి చెప్పుదాం అనుకుంటాం కానీ వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అవును కానీ లాస్ట్ టైం వదిన నువ్వు, మళ్ళీ ఇప్పుడు నువ్వు వదిన అంటే అవును, మరి దేవుడు ఇచ్చింది అట్లా అయిపోతుంది. నిజంగా ఇప్పుడు అందరు షాక్లు అవుతారు. వాళ్ళకి చెప్పేద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది చూద్దాం. పద. ఆ ఫోన్ దే